ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకు ముందు వరకు ఇంట్లోనే పెళ్లి చూపులకి ముస్తాబై సిద్ధమై ఉన్న అమ్మాయి ఇంతలోనే కనబడకుండా పోయింది అంటే ఇది ముమ్మాటికి నీ పనే అనన్య. నువ్వు నా పరువు తీయాలని గుంట నక్కలా కాచుకుని కూర్చున్నావని నాకు తెలుసు. ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నన్ను ఏదో సాధించాలని చూస్తున్నావు. నీ ప్రాణాలు తీస్తాను ఏమనుకుంటున్నావు? నా కూతురి బతుకుతో చెలగాటం ఆడితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. చెప్పు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో మర్యాదగా చెప్తావా లేదా? ఏందండి ఇది? మీతో చెప్ప పెట్టకుండా మీ పిల్ల ఎవరో పిలిస్తే యాడికి పోయి ఉండదో దానికి మా ఏమినంటే ఎట్టా? నువ్వింకొక్క మాట మాట్లాడినా ఇక్కడే నీ ప్రాణం తీస్తా. అత్తయ్య గారు, ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యమేంటే దౌర్జన్యం? చెప్పు. నా కూతురు ఈ సమయంలో గడప దాటింది అంటే ఇది ఖచ్చితంగా నువ్వు పన్నిన పన్నాగమే. చెప్పు, చెప్పు, ఏం కుట్ర చేశావో చెప్పు. నా కూతుర్ని ఎక్కడికి పంపించావు? నన్ను ఇలాగే చంపినా నా నోటి వెంట నీకు కావాల్సిన ఒక్క మాట కూడా పలికించలేరు. ఏ అనన్య, నిన్ను ఇప్పుడే కాదు, నా కూతురికి ఏమైనా అయ్యిందో అప్పుడు నీ సంగతి తెలుస్తా. ఇంతకింత అనుభవించేలా చేస్తా. నా కూతుర్ని నేను కాపాడుకుంటా. వెళ్ళు వెళ్ళు. ఈ పాటికి నీ కూతురు అక్కడ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటుంది. ఆనందా, త్వరగా లహరిని తీసుకురా. వస్తున్నానండి. అక్క, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఏమైంది ఆనందా? లహరి అప్పుడే రెడీ అయిపోయింది కదా? లహరి గదిలో లేదక్క. లేకపోవడం ఏంటి? అవునక్క, ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఫోన్ కూడా చేశాను, పని చేయట్లేదు. అబ్బాయి వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఈ టైంలో అమ్మాయి ఇంట్లో లేదంటే మన పరువు ఏమైపోవాలి? ఆనంద, ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఏం అర్థం కావట్లేదక్క. అక్క, ఓ పంచే, నువ్వేదో ఒకటి చెప్పి వాళ్ళని కాస్త మేనేజ్ చేయి. నేను బయటికి వెళ్ళి లహరి ఎక్కడున్నా వెంట పెట్టుకుని వస్తాను. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియకుండా ఎలా ఇది సాధ్యం ఆనంద? సమస్య ఏదైనా మొండిగా ఎదురెళ్లడమే నాకు తెలిసిన పరిష్కారం అక్క. ఆనందవదిన గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఇప్పుడే వచ్చేస్తారులే వదిన గారు. అమ్మాయికి నగ ఒకటి ఆర్డర్ ఇచ్చింది. అది తను వెళితే కాని షాప్ నుంచి చేతికివ్వరు. అందుకే వెళ్ళింది. అవునా, సరే సరే. స్వీట్స్ తీసుకోండి వదిన గారు. పర్వాలేదు వదిన గారు.
చూడండి, అబ్బాయిని ఏమన్నా అడగాలనిపిస్తే అడగమని చెప్పండి. ఆ తర్వాత అది అడగలేదు ఇది అడగలేదని అంటారేమో. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? అత్తయ్య గారి వాళ్ళకి నా మొహం ఎలా చూపించగలను? లహరి ఏంటి ఇలా వస్తుంది? పెళ్లి చూపులు కదా తనకి ఈరోజు. ఇప్పుడు నేను లహరిని ఇలా డైరెక్ట్గా కలిస్తే నేను ఇలా బయట ఎందుకున్నానో చెప్పాలి. జరిగిందేది నేను ఎవ్వరికీ చెప్పుకోలేను. ఎలా? ఏం చేయాలి? హలో వదినా. లహరి, ఎక్కడున్నావమ్మా? అది వదినా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా లొంగిపోవడానికి. లహరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? లొంగిపోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? తప్పట్లేదు వదినా. ఆ మహేష్ గాడి మర్డర్ విషయం పేపర్లో కూడా వచ్చింది వదినా. పోలీసులు హంతకురాలి కోసం వెతుకుతున్నారంట. అంటే నేనెక్కడ దాక్కున్నా పోలీసులకి ఏదో ఒక క్షణాన దొరికిపోవడం గ్యారంటీ వదినా. నేనే కిల్లర్ని అని పోలీసులు తెలుసుకొని మన ఇంటికొస్తే ఫ్యామిలీ పరువు పోతుంది కదా వదినా. అందుకనే నేనే ముందుగా వెళ్ళి స్టేషన్లో లొంగిపోవాలని డిసైడ్ అయ్యాను. హలో లహరి, నువ్వు చాలా పొరపాటుగా ఏదేదో థింక్ చేస్తున్నావు. నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతే మాత్రం ఈ విషయం బయటకు రాదనుకుంటున్నావా? ఖచ్చితంగా న్యూస్ బయటకు వస్తుంది. అది పెద్ద ఇష్యూనే అవుతుంది. చూడు లహరి, నువ్వు అనవసరమైన తొందరపాటు నిర్ణయం తీసుకొని ఉన్న చిన్న చిన్న అవకాశాలని కూడా చేజార్చుకోవద్దు. అయ్యో వదినా. అయ్యో లహరి, కాస్త నా మాట వినమ్మా. అయినా ఈ రోజు నీ పెళ్లి చూపులు. ఈ సమయంలో నువ్వు ఇంట్లో కదా ఉండాలి. పెళ్లి చూపులకి రెడీ అయ్యాకే నేను ఇలా బయటకు వచ్చాను వదినా. ఈ పాటికి ఇంట్లో వాళ్ళు నన్ను చూడ్డానికి కూడా వచ్చేసుంటారు. అయ్యో,